సో, హాయ్ గైస్ అందరికి. సో, చాలా రోజులతో వీడియో చేస్తున్నాననమాట. సో, అది కూడా వ్లాగే. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేనైతే ప్రెజెంట్ రూపీస్ రిసార్ట్ అనేసి ఒకటొచ్చాననమాట ఇక్కడికి. సో, ఇది నేను ఆఫీస్ తరపు నుంచి ఎళ్ళాను. సో, నాకైతే ఒక రూపాయి ఖర్చు అవ్వలేదు. ఆఫీస్ తరపు నుంచి ఎళ్ళాను కాబట్టి. సో, స్టార్టింగే మనకి వినాయకుడి విగ్రహం కనిపిస్తుందనమాట. సో, ఈ రిసార్ట్ అయితే బావుంది. అండ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇదైతే బైక్ పార్కింగు. సో, బైక్ పార్కింగ్‌కి చాలా స్పేస్ గూడా ఉంటది. అలాగే కార్ పార్కింగ్ గూడా ఉంటదనమాట. అండ్ మీకిప్పుడు చూపిస్తాను చూడండి. సో, ఇదంతా బైక్ పార్కింగే. అండ్ మీకిప్పుడు కార్ పార్కింగ్ గూడా చూపిస్తాను ఆగండి. సో, ఇది కార్ పార్కింగ్ అనమాట. సో, కార్ పార్కింగ్ గూడా సేమ్ బైక్ పార్కింగ్ ఎంతుందో సేమ్ అంతే స్పేస్ ఉందనమాట. సో, ఇది ఒక మంచి రిసార్ట్ అనమాట. అండ్ తర్వాత ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇండోర్ గేమ్స్ చూసుకోవచ్చు. టేబుల్ టెన్నిస్ ఉంది. అండ్ చెస్ ఉంది. మీకు క్యారమ్ బోర్డ్ గూడా ఉందనమాట. సో, ఈ 3 రకాల గేమ్స్ అనేవి మీకు ఇండోర్ గేమ్స్‌లో వస్తాయి. అండ్ అవుట్‌డోర్ గేమ్స్‌లో మీరు క్రికెట్ ఆడొచ్చు, షటిల్ ఆడొచ్చు. నెక్స్ట్ వాలీబాల్ గూడా ఆడొచ్చు. ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఇది స్టేడియం. స్టేడియం గాదు చిన్న గ్రౌండ్ లాంటిది. సో, ఇక ఇక్కడ మా వాళ్ళు ఆడుతున్నారనమాట. సో, అది. అండ్ ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. అది బేబీ స్విమ్మింగ్ పూలు. అండ్ ఇది మెయిన్ స్విమ్మింగ్ పూల్ అనమాట. సో, ఇది లోతైతే ఉంటది ఎక్కువే. ఒక 6 ఫీట్ దాకా ఉంటది లోతు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టే ఇదైతే మెయిన్ హైలైట్ అనమాట ఇదే. వేవ్ పూల్ అనమాట. సో, ఈ రిసార్ట్‌కి ఇదే హైలైట్. చాలా బావుంటది. అంటే ఒరిజినల్‌గా కెరటం ఎలా ఉంటదో ఆ కెరటం ఫీల్ వస్తది. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ రూమ్స్ అనమాట. రూమ్స్ కూడా మంచి లగ్జూరియస్‌గా ఉన్నాయి. సో, మేము 2500 పే చేసాం కాబట్టి మాకైతే ఈ రూమ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ రూమ్స్‌తో పాటు బెడ్‌రూమ్ గూడా ఉంటది. అండ్ 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట. అంటే హాల్ రూమ్‌కొకటి అండ్ బెడ్‌రూమ్‌కొకటి2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు. సో, ఇదిగోండి బెడ్స్ అయితే ఇలా ఉంటాయి. సో, చాలా బావుందండి రిసార్ట్ అయితే. కపుల్స్ కూడా చాలా బావుంటది. ఎవరైనా ఎళ్ళాలంటే ఎళ్ళొచ్చు అనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది జిప్ లైన్ అనమాట. సో, ఇక్కడికి మీకు లాడర్ కనిపిస్తుంది కదా! సో, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం లాంగే ఉంటది. ఒక 300 మీటర్స్ అలా ఉంటది. పర్లేదు మంచి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ బంగీ జంప్ ఒకటుంటది. ఇగోండి. అండ్ అడ్వెంచరస్ బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట. అండ్ బ్రిడ్జ్‌తో పాటు ఇక్కడ ఒక బంగీ జంప్ ఉంటది. సో, ఇది రుప్పి రిసార్ట్. సో, నాకైతే నచ్చిందన్న. ఇది ఇవాల్టి వీడియో.